వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, రాణించు నీ రాజ్యం సాగించు జీవితం, రాణించు నీ రాజ్యం సాగించు జీవితం, సాగించు జీవితం. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి. శివుడు అతడే అల్లా, మాతా పితా బంధు సఖుడైన శివుడే, అతడే శివుడు అతడే అల్లా, మాతా పితా బంధు సఖుడైన శివుడే, శివ పరమాత్మ శివ పరమాత్మ సత్యగుణాత్మ కళ్యాణకారి కమనీయధారి, వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి. పరతత్వభేదం కలుషత్వభావం విడనాడకుంటే సుజ్ఞానికారు, పరతత్వభేదం కలుషత్వభావం విడనాడకుంటే సుజ్ఞానికారు, శ్రీమత మార్గం స్వర్గం, ఆమతాధారమే దైవీ రాజ్యం. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి. హిందువులెవరు ముస్లిములెవరు శివ పరమాత్మ సంతానమేరా, హిందువులెవరు ముస్లిములెవరు శివ పరమాత్మ సంతానమేరా, సోదర భావం సోదర భావం శాంతికి మూలం, త్యాగమయీ జీవనమే పర
గమ్యం. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి తొలగించు చీకటి. రాణించు నీ రాజ్యం, సాగించు జీవితం. రాణించు నీ రాజ్యం, సాగించు జీవితం. సాగించు జీవితం. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి తొలగించు చీకటి. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి. వెలిగించు జ్యోతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు తండ్రి వద్దకు తమ గుణాలను సరిదిద్దుకునేందుకు వచ్చారు. మీరిప్పుడు దైవీ గుణాలను తయారు చేసుకోవాలి. ప్రశ్న: పిల్లలు మీరు కళ్ళు మూసుకొని కూర్చోకూడదు. ఎందుకు తండ్రి అట్లా చెప్తారు? ఎందుకంటే దృష్టి ద్వారా పరివర్తన చేసే తండ్రి మీ సన్ముఖంలో ఉన్నారు. ఒకవేళ కళ్ళు మూసుకుంటే ఎలా తృప్తి చెందుతారు? పాఠశాలలో కళ్ళు మూసుకొని కూర్చోరు. కళ్ళు మూసుకొని కూర్చుంటే సోమరితనం వచ్చేస్తుంది. పిల్లలు మీరు పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు. ఇది సంపాదనకు ఆధారము. లక్షలు పదమాల సంపాదన జరుగుతోంది. సంపాదన సమయంలో సోమరితనము, ఉదాసీనత ఉండకూడదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మీక తండ్రి పరంధామం నుండి వచ్చి మనల్ని చదివిస్తూ ఉన్నారని పిల్లలకు తెలుసు. ఏం చదివిస్తూ ఉన్నారు? తండ్రితో ఆత్మ యోగం చేయడం నేర్పిస్తూ ఉన్నారు. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. మధురమైన ఆత్మీక పిల్లలారా, తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పవిత్రమైన శాంతిధామాన్ని చేరుకుంటారని కూడా తెలిపిస్తూ ఉన్నారు. ఎంత సహజమైన జ్ఞానమో! స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రియమైన బేహద్దు తండ్రిని స్మృతి చేస్తే మీ జన్మల పాపాలు భస్మమైపోతాయి. దీనినే యోగ అగ్ని అని అంటారు. ఇది భారతీయ ప్రాచీన యోగము. దీనిని ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రే వచ్చి నేర్పిస్తారు. బేహద్దు తండ్రియే భారతదేశంలో ఈ సాధారణ తనువులో వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ స్మృతి ద్వారానే మీ జన్మల పాపము సమాప్తమైపోతుంది. ఎందుకంటే తండ్రి పతిత పావనుడు, సర్వశక్తివంతుడు. మీ ఆత్మారూపీ బ్యాటరీ తమో ప్రధానమైపోయింది. ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేది. ఇప్పుడు దానిని మళ్ళీ సతో ప్రధానంగా ఎలా తయారు చేయాలి? ఆత్మ సతో ప్రధానమైన ప్రపంచానికి వెళ్ళాలి, లేక శాంతిధామమైన ఇంటికి పోగలగాలి. దీనిని పిల్లలు చాలా బాగా గుర్తుంచుకోవాలి. తండ్రి పిల్లలకు హెచ్చరిక ఇస్తారు. స్మృతి యాత్రను లేచినా కూర్చున్నా నడుస్తూ తిరుగుతూ ఉన్నా మీరు చేయవచ్చు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ వీలైనంత కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. తండ్రిని స్మృతి చేయటంతో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో వారిని ఆసురీ గుణాలు. పిల్లలు మీరు ఇక్కడికి దైవీ గుణాలను తయారు చేసుకునేందుకు వచ్చారు. ఈ లక్ష్మీనారాయణల నడవడిక చాలా మధురంగా ఉండేది. భక్తి మార్గంలో వాళ్ళ మహిమను కీర్తించారు. భక్తి మార్గం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఎవ్వరికీ తెలియదు. మీరిప్పుడు తెలుసుకున్నారు.
రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలు మీకు ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉంచుకోవాలి. మనము జ్ఞానసాగరుడైన ఆత్మీక తండ్రి పిల్లలము. ఆత్మీక తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారు. వీరు సాధారణమైన తండ్రి కాదు. మీరు కూడా తెలుసుకున్నారు, వీరు ఆత్మీక తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారు. వారు నివాస స్థానమే సదా బ్రహ్మలోకము. అందరికీ లౌకిక తండ్రులు ఇక్కడే ఉన్నారు. ఆత్మలైన మనల్ని చదివించే పరంపిత పరమాత్మ అనంతమైన తండ్రి అని పిల్లలు బాగా నిశ్చయం ఉంచుకోవాలి. భక్తి మార్గంలో లౌకిక తండ్రి ఉన్న పరంపిత పరమాత్మని పిలుస్తారు. వారి యథార్థమైన పేరు శివ ఒక్కటే. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, నా పేరు ఒక్కటే శివ. భలే అనేక పేర్లతో అనేక మందిరాలు తయారు చేశారు. అవన్నీ భక్తి మార్గంలోని సామాగ్రి. యథార్థమైన నా పేరు ఒక్కటే శివ. పిల్లలైన మిమ్మల్ని ఆత్మ అనే అంటారు. శాలిగ్రామాలు అని అన్నా పర్వాలేదు. శాలిగ్రామాలు అనేకమున్నాయి. శివుడు ఒక్కరే. వారే అనంతమైన తండ్రి. మిగిలిన వారందరూ పిల్లలు. ఇంతకుముందు హద్దు పిల్లలైన మీరు హద్దు తండ్రి వద్ద ఉండేవారు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానము లేదు. పోతే అనేక విధాలుగా భక్తి చేస్తూ ఉండేవారు. అర్ధకల్పము భక్తి చేసేవారు. ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది. అప్పుడే రావణ రాజ్యం కూడా ప్రారంభమవుతుంది. ఇది చాలా సహజమైన విషయము. ఇంత సహజమైన విషయాన్ని కూడా కొందరు కష్టంగా అర్థం చేసుకుంటారు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా ఎవరికీ తెలియదు. తండ్రి జ్ఞానసాగర్లు మధురమైన పిల్లలైన మీకు తెలుసు. వారొచ్చి వారిలో ఉన్న జ్ఞానమంతా పిల్లలకి ఇస్తారు. శాస్త్రాలు భక్తి మార్గంలోనివి. జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ మూడు ముఖ్యమైనవి. జ్ఞానము భక్తి వైరాగ్యము. అవి సన్యాసీలకు కూడా తెలుసు. కానీ సన్యాసీలది హద్దు వైరాగ్యము. వారు బేహద్దు వైరాగ్యాన్ని నేర్పించలేరు. వైరాగ్యము రెండు రకాలు. హద్దు వైరాగ్యము, బేహద్దు వైరాగ్యము. వారిది హఠయోగి సన్యాసుల వైరాగ్యము. ఇది బేహద్దు వైరాగ్యము. మీది రాజ్యయోగము. వారి ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవిలకి వెళ్ళిపోతే వారికి సన్యాసి అని పేరు వచ్చేస్తుంది. హఠయోగులు పవిత్రంగా ఉండేందుకు ఇంటిని వదిలేస్తారు. ఇది కూడా మంచిదే. భారతదేశం చాలా పవిత్రంగా ఉండేదని తండ్రి చెప్తారు. ఇంత పవిత్రమైన ఖండము మరేదీ లేదు. భారతదేశానికి ఉన్న చాలా ఉన్నతమైన మహిమను గురించి భారత్వాసీలకే తెలియదు. తండ్రిని మర్చిపోయినందున అన్నీ మరిచిపోతారు. అంటే నాస్తిక్గా అనాథగా అవుతారు. సత్యుగంలో ఎంత సుఖము శాంతి ఉండేది. ఇప్పుడు ఎంత దుఃఖము అశాంతి ఉన్నది. మూలవతనంలో అంటే శాంతిధామము. అక్కడ ఆత్మలమైన మనము ఉంటాము. ఆత్మలు ఇంటి నుండి బేహద్దు పాత్ర చేసేందుకు ఇక్కడ వస్తాయి. ఈ పురుషోత్తమ సంగమయుగంలో బేహద్దు తండ్రి కొత్త ప్రపంచానికి తీసుకువెళ్ళేందుకు వస్తారు. తండ్రి వచ్చి ఉత్తమోత్తంగా చేస్తారు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడని అంటారు. కానీ వారు ఎవరిని అలా అంటారో ఏమీ తెలియదు. ఒక పెద్ద లింగాన్ని ఉంచేశారు.
వీరు నిరాకార పరమాత్మ అని భావిస్తారు. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి అని కూడా తెలియదు. కేవలం పూజ చేస్తారు. సదాశివ్ బాబా అని అంటారు. రుద్రబాబా, బబుల్నాథ్ బాబా అని అనరు. మీరైతే శివబాబా స్మృతి ఉందా, వారసత్వం స్మృతి ఉందా అని వ్రాస్తారు కూడా. శివబాబాని స్మృతి చేస్తే పాపాలు భస్మం అవుతాయి. ఎందుకంటే పతిత పావనుడు తండ్రి ఒక్కరే. ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనులుగా ఉండలేరు. పావన ప్రపంచంలో పతితులు ఒక్కరు కూడా ఉండజాలరు. శాస్త్రాలలో అయితే అన్ని స్థానాలలో పతితులు ఉన్నారని వ్రాసేశారు. త్రేతాయుగంలో కూడా రావణుడు సీతను అపహరించుకుపోయాడని వ్రాశాడు. కృష్ణునితో పాటు కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశ్యుడు మొదలైన వారిని చూపించారు. కృష్ణునిపై కలంకాలను మోపారు. సత్యయుగంలో ఇవేవీ జరగవు. అసత్య కళంకాలను ఎన్ని మోపారు. తండ్రిపై కూడా కళంకాన్ని వేశారు. దేవతలపై కూడా కళంకాలను వేశారు. అందరినీ నిందిస్తూ ఉంటారు. కావున ఆత్మను పవిత్రంగా చేసే ఈ స్మృతి యాత్ర చేయమని తండ్రి చెప్తారు. పావనంగా అయ్యి మళ్ళీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. తండ్రి 84 జన్మల చక్రాన్ని అర్థం చేయిస్తారు. ఇది అంతిమ జన్మ. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి శరీరం అయితే వెళ్ళదు. ఆత్మలందరూ వెళ్ళాలి. అందుకే మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. దేహమని భావించకూడదు. ఇతర సత్సంగాలలో మీరు దేహాభిమానులుగా కూర్చుంటారు. ఇక్కడ ఆత్మాభిమానులై కూర్చోండి అని తండ్రి చెప్తారు. తండ్రి జ్ఞానసాగరుడు. నాలో ఈ సంస్కారం ఉంది. పిల్లలు మీరు కూడా ఇలాగే తయారవ్వాలి. బేహద్దు తండ్రి మరియు హద్దు తండ్రికి గల భేదం కూడా తెలిపిస్తారు. బేహద్దు తండ్రి కూర్చొని మీకు మొత్తం జ్ఞానమంతా అర్థం చేయిస్తారు. ఇంతకుముందు మీకు ఈ జ్ఞానము తెలియదు. ఇప్పుడు సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో దాని ఆది మధ్యాంతాల చక్రము ఆయుష్ ఎంత అన్ని విషయాలు తెలియచేస్తారు. భక్తి మార్గంలో అయితే కల్పము ఆయుష్ లక్షల సంవత్సరాలని వినిపించి ఘోర అంధకారంలో పడేశారు. కిందకే దిగజారుతూ వచ్చారు. ఎంతగా భక్తి చేస్తే అంతగా తండ్రిని కిందకి ఆకర్షిస్తామని, తండ్రి వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తారని కూడా అంటారు కదా. తండ్రిని కిందకి లాగుతారు. ఎందుకంటే పతితులుగా అయ్యి దుఃఖిస్తూ ఉన్నారు. అందుకే తండ్రిని పిలుస్తున్నామని అంటారు. పూర్తిగా దుఃఖీలుగా తమో ప్రధానంగా అయ్యారని తండ్రి కూడా గమనిస్తారు. 5000 సంవత్సరాలు పూర్తయినప్పుడే మళ్ళీ వస్తారు. ఈ చదువు పాత ప్రపంచం కోసం కాదు. ఈ జ్ఞానాన్ని ఆత్మ ధారణ చేసి తన జతలో తీసుకువెళ్తుంది. ఎలాగైతే తండ్రి జ్ఞానసాగరుడో అలా మీరు కూడా జ్ఞాన నదులు. ఈ జ్ఞానము పాత ప్రపంచం కొరకు కాదు. ఈ చీచీ ప్రపంచము చీచీ శరీరాన్ని వదిలేయాలి. శరీరం అయితే ఇక్కడ పవిత్రంగా అవ్వదు. ఆత్మల తండ్రి ఆత్మలను పవిత్రంగా చేసేందుకు వచ్చారు. ఈ విషయాలు మనస్సులు కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. పూర్తిగా రాతి బుద్ధి కలవాళ్ళగా పతితులుగా ఉన్నారు. అందుకే ఓ పతిత పావన అని పాడతారు. ఆత్మనే పతితం అవుతుంది. ఆత్మనే అన్నీ చేస్తుంది. భక్తి కూడా ఆత్మయే చేస్తుంది. శరీరాన్ని కూడా ఆత్మనే తీసుకుంటుంది. ఆత్మలైన మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు
వచ్చారని తండ్రి చెప్తూ ఉన్నారు. బేహద్దు తండ్రి, నేను ఆత్మల పిలుపుతోనే వచ్చాను. మీరు ఎంతగా ప్రార్థించారు. ఇప్పటి వరకు ఓ పతిత పావన గాడ్ ఫాదర్, వచ్చి ఈ పాత ప్రపంచం దుఃఖము నుండి విముక్తి చెయ్యండి, తద్వారా మేము ఇంటికి వస్తామని పిలుస్తూనే ఉన్నారు. మన ఇల్లు ఎక్కడ ఉంది, ఇంటికి ఎప్పుడు వెళ్తామో ఎవరికీ తెలియదు. ముక్తికి వెళ్ళేందుకు ఎంత కష్టపడుతూ ఉంటారు. ఎంతమంది గురువుల వద్దకు వెళ్తారు. జన్మ జన్మల నుండి ఇలా తల కొట్టుకుంటూ కష్టపడుతూ వచ్చారు. ఆ గురువులకు జీవన్ముక్తిలోకి సుఖాలను గురించి తెలియనే తెలియదు. వారు ముక్తిని కోరుకుంటారు. విశ్వంలో శాంతి ఎలా స్థాపించబడుతుంది అని అంటారు. సన్యాసీలకు కూడా ముక్తి మాత్రమే తెలుసు, జీవన్ముక్తి గురించి తెలియదు. కానీ ముక్తి జీవన్ముక్తికి రెండిటి వారసత్వాన్ని తండ్రే ఇస్తారు. మీరు జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. పిల్లలు మీరు ఇప్పుడు ఇలా తయారయ్యేందుకు జ్ఞానం తీసుకుంటున్నారు. మీరే అందరికంటే ఎక్కువగా సుఖాన్ని చూశారు. అందరికంటే ఎక్కువ దుఃఖం కూడా మీరే చూశారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలో ఉన్న మీరే మళ్ళీ ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. మీరు పవిత్రమైన ప్రవృత్తి మార్గంలో ఉండేవారు. లక్ష్మీనారాయణులు పవిత్ర ప్రవృత్తి మార్గంలోనే వారు. ఇల్లు వాకిలి వదిలిపెట్టడం సన్యాసీల ధర్మం. సన్యాసీలు కూడా మొదట బాగుండేవాళ్ళు. మీరు కూడా మొదట చాలా బాగుండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఇది డ్రామా ఆట అని తండ్రి చెప్తారు. ఈ చదువు కొత్త ప్రపంచం కొరకని తండ్రి అర్థం చేయిస్తారు. పతిత శరీరంలో పతిత ప్రపంచంలో డ్రామా అనుసారం మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రావాల్సి ఉంది. కల్పం లక్షల సంవత్సరాలు కాదు. తండ్రి సర్వవ్యాపి కాదు. ఇలా నిందిస్తూనే వచ్చినారు. అయినా బాబా మనకి ఉపకారం చేశారు. శివబాబా చేసినంత గ్లాని మరెవ్వరినీ చేయలేదు. అవమానం కూడా హద్దు దాటిపోయినప్పుడే తండ్రి వచ్చి ఉపకారం చేస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము, కళ్యాణకారి యుగము. ఈ యుగంలోనే మిమ్మల్ని పవిత్రంగా చేసేందుకు తండ్రి వచ్చారు. పావనంగా అయ్యేందుకు ఎంత సహజమైన యుక్తిని తెలుపుతారు. భక్తి మార్గంలో మీరు చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. చెరువులో కూడా స్నానం చేసేందుకు వెళ్ళారు. ఇలా చేయడం వలన పావనంగా అవుతామని భావిస్తారు. ఆ నీరు ఎక్కడ? పతిత పావనుడైన తండ్రి ఎక్కడ? అదంతా భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. మనుషులు ఎంత ఘోరమైన అంధకారంలో ఉన్నారు. కుంభకర్ణుల్లాగా నిద్రపోతూ ఉన్నారు. వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారుగా వారందరూ నశిస్తారు. గానం కూడా చేస్తారని మీకు తెలుసు. మీకిప్పుడు నెంబర్ వారు పురుషార్థానుసారంగా ప్రీతి బుద్ధి ఉన్నది. పూర్తిగా లేదు. ఎందుకంటే క్షణక్షణము మాయ మరిపింప చేస్తుంది. ఇది పంచవికారాలతో యుద్ధము. పంచవికారాలను రావణుడు అంటారు. రావణునిపై గాడిద తలను చూపిస్తారు. పాఠశాలలో కళ్ళు మూసుకొని ఎప్పుడూ కూర్చోకూడదు తండ్రి అర్థం చేయించేవారు. వారైతే భక్తి మార్గంలో భగవంతుని స్మృతి చేసేందుకు కళ్ళు మూసుకొని కూర్చున్నామని శిక్షణ ఇస్తారు.
కూర్చోమని శిక్షణ ఇస్తారు. ఇది పాఠశాల అని తండ్రి చెప్తారు. దృష్టి ద్వారా పరివర్తన అని కూడా విన్నారు. ఇది ఇంద్రజాలము అని అంటారు. అరే, ఆ గాయనం కూడా ఉంది కదా. దేవతలు కూడా దృష్టి ద్వారా తృప్తి చెందుతారు. దృష్టి ద్వారా మానవులను దేవతలుగా చేసేవాడు ఇంద్రజాలికుడే కదా. తండ్రి వచ్చి బ్యాటరీని నింపుతూ ఉంటే పిల్లలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమంటారు? పాఠశాలలో కళ్ళు మూసుకొని కూర్చోరు. అలా కూర్చుంటే సోమరితనము, నిద్ర వస్తుంది. చదువే సంపాదనకు ఆధారము. ఇందులో లక్షల పదమాలంతా సంపాదన ఉన్నది. సంపాదనలో ఎప్పుడూ ఆవళించరు. ఇక్కడ ఆత్మలు పరివర్తన అవ్వాలి. మీ ఎదుట ఈ లక్ష్యము ఉన్నది. వారి రాజధాని చూడాలంటే దిల్వాడా మందిరానికి వెళ్ళండి. అక్కడ జడమూర్తులుగా ఉన్నారు. ఇది చైతన్యమైన దిల్వాడా మందిరము. దేవతలు కూడా ఉన్నారు. స్వర్గం కూడా ఉన్నది. సర్వుల సద్గతి దాత ఆబులోనే వస్తారు. అందుకే ఆబు చాలా గొప్ప తీర్థస్థానము. ధర్మస్థాపకులకు లేక గురువులందరికీ తండ్రి వచ్చి ఇక్కడే సద్గతి ఇస్తారు. ఇది అన్నిటికంటే గొప్ప తీర్థస్థానము. కానీ గుప్తంగా ఉన్నది. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. नमस्ते नमस्ते. ధారణ. తండ్రిలో ఏ సంస్కారాలున్నాయో వాటిని ధారణ చేయాలి. తండ్రి సమానం జ్ఞానసాగర్లుగా అవ్వాలి. ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి. ఆత్మారూపీ బ్యాటరీని సతోప్రధానంగా చేసేందుకు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. వరదానము. త్రికాలదర్శిగా అయ్యి దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని కార్యంలో ఉపయోగించే సఫలతా సంపన్న భవ. బాప్ దాదా ప్రతి బిడ్డకు దివ్య బుద్ధి యొక్క వరదానం ఇచ్చారు. దివ్య బుద్ధి ద్వారా మాత్రమే తండ్రిని, స్వయాన్ని, 3 కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు. సర్వశక్తులను ధారణ చేసుకోగలరు. దివ్య బుద్ధి కల ఆత్మలు ఏ సంకల్పాన్ని అయినా కర్మ లేక వాచాలోకి తీసుకురావడానికి ముందే ప్రతి మాట లేక కర్మ యొక్క 3 కాలాలను తెలుసుకొని ఆచరణలోకి తీసుకువస్తారు. వారి ముందు భూత భవిష్యత్తు వర్తమానం ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా ఉంటాయి. ఇటువంటి దివ్య బుద్ధి కలవారు త్రికాలదర్శులుగా అయినందున సదా సఫలతా సంపన్నంగా అవుతారు. స్లోగన్. సంపూర్ణ పవిత్రతను ధారణ చేయువారు పరమానందాన్ని అనుభవం చేయగలరు. అచ్చా. ఓం శాంతి. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము.
అటమన అందరి తండ్రిని కనుమా పరమాత్ముని దరి పునీతుడగుమా ఇది పురుషోత్తమ సంగమయుగము ఆత్మాభిమానియే అసలైన జ్ఞానియని ఆత్మస్వరూపమే అత్యంత సూక్ష్మమని ఆత్మాభిమానియే అసలైన జ్ఞానియని ఆత్మస్వరూపమే అత్యంత సూక్ష్మమని ఆధ్యాత్మికోన్నతుడై అవనిలో సాగమని ఆదేశమొసగెను ఆనందరూపుడు జ్యోతి స్వరూపుడు ఇది పురుషోత్తమ సంగమయుగము అది లోకోత్తర ఆబు మధువనము అటమన అందరి తండ్రిని కనుమా పరమాత్ముని దరి పునీతుడగుమా ఇది పురుషోత్తమ సంగమయుగము పరమాత్మ అంతటా ఆవరించి లేడని పరభావన చింతనలో పతితాత్మవు కాకని పరమాత్మ అంతటా ఆవరించి లేడని పరభావన చింతనలో పతితాత్మవు కాకని కల్పవృక్ష జ్ఞానమునే మదిని కలిగి ఉండమని కల్పవృక్ష జ్ఞానమునే మదిని కలిగి ఉండమని తెలిపెనులే ఇట శివుడే బ్రహ్మసుతులకెల్లరకు తెలిపెనులే ఇట శివుడే బ్రహ్మసుతులకెల్లరకు ఇది పురుషోత్తమ సంగమయుగము అది లోకోత్తర ఆబు మధువనము అటమన అందరి తండ్రిని కనుమా పరమాత్ముని దరి పునీతుడగుమా ఇది పురుషోత్తమ సంగమయుగము అది లోకోత్తర ఆబు మధువనము ఇది పురుషోత్తమ సంగమయుగము